హాయ్ అండి, వన్ మోర్ మై మినీ వ్లాగ్. అందరికీ తదియ శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు కన్నా ఒకరోజు ముందొచ్చేది తదియ. వినాయక చవితి మగవాళ్ళ పండుగ, తదియ ఆడవాళ్ళ పండుగ. తదియ అంటే గౌరమ్మ. గౌరమ్మని తదియ రోజు మా ఇంట్లో ఏ విధంగా ఎలా చేసుకుంటామనేది మీకు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందుగా పీట వేసి 5 ఆకుల ఇస్తరు వేసి ఇస్తర్లో బియ్యం పోసిన తర్వాత బియ్యంలో 2 ఆకులు వేసి గౌరమ్మని ప్రిపేర్ చేసుకొని ఇలా గౌరమ్మని పెట్టేసుకున్న తర్వాత వెనుక 5 రకాల కొమ్మలు పెట్టుకుంటాము. మందారం, గన్నేరు, ములక కొమ్మ, ఉత్తరేణి, ఇంకొక కొమ్మ, ఇలా 5 కొమ్మలు పెట్టేసుకున్న తర్వాత గౌరీదేవికి ఇలా పత్తితోటి మనం పైనుండి కింది వరకు అలంకరణ ఏ విధంగా అవుతాము, కమ్మలు, చెంపస్వరాలు, మాటీలు, హారాలు, వడ్డానము, గాజులు, ముక్కు పుడక, ఇవన్నీ మనం ఏ విధంగా పెట్టుకుంటామో తదే రోజు గౌరమ్మకు ఇలా పత్తితోటి అన్ని రకరకాలు చేసేసి అలా మనం పాట పాడుకుంటూ హారతిచ్చుకుంటూ మనం చేసిన సొమ్ములన్నీ గౌరీదేవికి అయితే ఇలా మనం పెట్టేయాలి. ఇవి కమ్మలు, ఇవి గాజులు, చెంపస్వరాలు, మంగళసూత్రం, హారాలు అనుకుంటా మనం ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత గౌరీదేవికి తదియ రోజు 16 రకాల పువ్వులు అయితే మేము రకరకాలుగా గౌరీదేవి దగ్గర ఈ విధంగా పెట్టేస్తాము. ఇలా పెట్టేసిన తర్వాత కుడుమలు అయితే చేసుకుంటాం అన్నట్టు. ఎంద్రం ఉంటే అందరం కుడుములు చేసేసుకున్న తర్వాత మనం కుడుములు అయితే ఈ తదియ రోజు మనం నోముకోవాలి అన్నట్టు. ఇలా నోముకున్న తర్వాత మనకైతే పూజ కంప్లీట్ అయిపోతుంది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము దేవుడికైతే హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత మనం చేసుకున్న కుడుములు ఎదుటి వారికి ఇచ్చిన తర్వాత మనమైతే అవి తినాలి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.